అది లైఫ్ మోసుకుంటూ వెళ్ళాను నేను. కానీ మళ్ళీ అది భారం అనిపించింది. మళ్ళీ రిటర్న్ ప్రయాణం చేసేటప్పుడు నాకు గ్లోబల్ సమ్మిట్ దొరికింది. ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేసినా మళ్ళీ అక్కడికే వచ్చింది లైఫ్. మళ్ళీ పరిగెత్తాలని చూశాను, కానీ నాకు గ్లోబల్ సమ్మిట్ అనే ప్రోగ్రామ్ దొరికే వరకే ఇది కాదు నీ లైఫ్, ఇక్కడ ఆగమని చెప్పింది అనమాట. చాలా ఎక్స్పీరియన్స్ అమ్మా. నేను ఫస్ట్ రోజునైతే మామూలు స్టేజ్, రెండో రోజు, మూడో రోజు సండే రోజు అయితే విపరీతమైన స్టేట్ అనమాట. నేను అసలు ఎప్పుడు ఎక్స్ప్రెషన్ చేయలేదు, చాలా క్లాస్ అటెండ్ అయ్యేది, కానీ ఎప్పుడు నేను అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అనేది నాకు లేదు. దాసాజీ చెప్పారు, ఈరోజు మీలోకి దైవిక శక్తి మీలో ప్రాసెస్ అవుతుందని చెప్పారు అనమాట. చెప్పి కళ్ళు మూసుకోమన్నాను. కళ్ళు మూసుకునేటప్పటికి నాకు ఎలా ఉందంటే, లోపల తామర పువ్వు గుచ్చుతారు కదా, పుష్ప తెలుసు కదా తామర పువ్వు, ఆ తామర పువ్వులు గుచ్చిన దండ ఒకటి నా లోపల నుంచి బయటకు వస్తుంది. ఇదేంటి దాసాజీ లోపలికి వస్తుంది, ఈ మనసు అనేది ఆగదు కదా, మొత్తం అదే అది రాకముందు ఇది ఊహించుకోవాలి, అలా వస్తుంది. ఇదేంటి దాసాజీ ఇలా అంటున్నారు, నాకు ఇలా వస్తుంది ఏంటని అనుకుంటూ సరే చూద్దాం అనుకుంటూ అలాగే కళ్ళు మూసుకొని కూర్చొని చూస్తున్నాను. కూర్చుంటే ఒక్క నిమిషం తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎట్లా అంటే మన హోల్స్ వేస్తారు కదా, అదేమంటారు దాన్ని, డ్రిల్లింగ్ మిషన్ వేస్తారు కదా, అలాంటి గోల్డ్ కలర్ రాడ్తో నా పైనుంచి కింద వరకు వచ్చినట్టు చూపించింది. తర్వాత నాకు నేను ఎప్పుడు తిరుపతి వెళ్ళినా కూడా నాకు అసంతృప్తి. ఎలా అంటే ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే బాగుంది, ఇంకా దగ్గరికి వెళ్ళి చూస్తే బాగుంది, ఇంకా 2 నిమిషాలు చూస్తే బాగుండు అనే ఒక ఫీలింగ్ ఉండేది అనమాట. మీ ఇష్టదైవాన్ని తలుచుకోమని అన్నారు. నిజంగా నేను 7 ద్వారాలు తెరుచుకుంటూ స్వామి పాదాల మీద పడుకున్నాను వెళ్ళి. అలాంటి తర్వాత నా శరీరం మొత్తం గోల్డ్తో నిండిపోయినట్టు, మొత్తం ఇట్లా అంతా అసలు నేనున్న స్థితి అయితే చాలాసేపు నేను బయటికి రాలేకపోయాను. తర్వాత నాకు అలాంటి ఒక గ్లోబల్ సమ్మిట్లో నేను ఎక్స్పీరియన్స్ చేశాను. తర్వాత ఇప్పుడు నేను సెరిన్మెంట్ చేస్తున్నాను. చెప్పాను కదా లైఫ్ మోసుకొని పరిగెత్తానని, మళ్ళీ అదే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే నిన్న దాసాజీని అడిగాను నేను, మన దీపక్ దాసాజీని అడిగితే, అమ్మ మీరు వదిలేసేయండి, వదిలేయమని చెప్పను, మీరు మోస్తున్నారు కాబట్టి మోసుకుంటారో వదిలేస్తారో మీ ఇష్టం, కాకుంటే ఈ సెరిన్మెంట్ చేయండి అని అన్నారు. సెరిన్మెంట్ చేస్తున్నాను, సోర్సింగ్ చేస్తున్నాను. సోర్సింగ్ చేసేసరికి ఏమో ఎలా ఉందంటే మొత్తం కామ్ అయిపోయింది, బాడీ మొత్తం, బాడీలోనే కామ్ వచ్చింది అన్నమాట, శరీరం మొత్తం కామ్ అయిపోయింది. అంటే మనకి ఆలోచన వచ్చేటప్పుడు ఎక్కడెక్కడ పట్టుకుంటుంది కదా శరీరం, అలాంటిది ఒకటి వదిలిపెట్టేసింది. ఈ సెరిన్మెంట్ చేసేటప్పటికి ఏమవుతుందంటే ఈ లోపల ఉన్న గందరగోళం అనేది ఆగింది. తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకున్నాను కదా, ఎక్కడ వద్దు ఇక్కడే ఉంటుంది, నీ చుట్టే ఉంటుంది, ఇదంతా నీతోనే వచ్చింది, నీతోనే వెళ్ళలే, కానీ కాకుంటే కామ్ అయిపోయింది, లోపల కామ్ అయిపోయింది. తర్వాత ఈరోజు ఏంటంటే ఒక ఎక్స్పీరియన్స్, నేను ఎవరినైతే అవాయిడ్ చేసుకుంటూ వస్తున్నానో, ఎవరు ఇది అసలు ఇతనితో నాకు లైఫ్ వద్దు, నా కొడుకే ఎవరో కాదు, బయట మనిషి కాదు, వీడితో నాకు లైఫ్ వద్దు, అసలు వీడిని ఇంకా నేను దూరంగా వెళ్ళిపోవాలి వీడి నుంచి అని అనుకున్నాను. అనుకున్నాక మొన్న మంగళవారం నాడు 3 ఇవి ఇచ్చారు కదా, 3 ఎక్స్పీరియన్స్ చేయమని చెప్పారు. వదిలేమని ఒకటి, మీరు వాళ్ళ గురించి ఆలోచించదని ఒకటి, ఇంకోటి మీ ఇష్టదేవాన్ని తలుచుకున్నాను. మా అబ్బాయి గురించి ఎక్కువ ఆలోచిస్తున్నాను కదా, ఇక నేను ఆలోచించను అనేసి నిర్ణయం తీసుకున్నాను. సడన్గా లోపల అది కరెక్ట్ అనిపించింది అనమాట. కరెక్ట్ అనిపించగానే వదిలేసింది దాని గురించి ఆలోచించి పెట్టుకోవాలి. అక్కడికి బాగా తేలికైంది, బాడీ తేలికపోయింది, మనసు తేలికైపోయింది. సరే ఇదొకటి, మీరు అతను మారమని అడగొద్దని చెప్పారు. కరెక్టే, వాళ్ళ లైఫ్ వాడిది, వాడికి ఇష్టం ఉంది, వాడు అలా చేసినప్పుడు నేనేది అడగాలి అనేది ఒకటి క్లారిటీ వచ్చింది. అది కూడా ఫుల్ సక్సెస్ అయింది. నేను ఎప్పుడైతే వారం రోజులు అయింది అనమాట, పోయిన మంగళవారం జరిగింది కదా, నేను వదిలిపెట్టేసాను, నా పని నేను చేసుకుంటున్నాను. ఈలోపు సెరీన్ మైండ్ గురించి వాటి గురించి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ 10 మందికి చెప్పుకుంటూ వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాను, వెళ్తున్నాను. అయితే ఈరోజు కృష్ణవేణి అక్కడ రమ్మందిరా అంటే నేను వాడు ఇంటికాడ అసలు ఉండడు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు. ఈరోజు ఎందుకు వచ్చాడు, ఇంటి దగ్గర ఉన్నాడు. మా కోడల్ని నేను అక్క అయిపోయింది కొంచెం నాకు బైక్ బుక్ చేయమని అడుగుతుంటే, నేనే వస్తాను తీసుకొచ్చి ఇక్కడ దించాను. అడగలేదు, ఈరోజు అడగలేదు, రమ్మని కూడా నేను అడగలేదు, అసలు నేను వాటితో మాట్లాడలేదు కూడా. ఏదైనా పిలిస్తే సమాధానం చెబుతున్నా, లేకపోతే కామ్ అయిపోయింది, నాకు నేను కామ్ అయిపోయాను, వాళ్ళు కాదు. అలా కామ్ అయిపోయాక మరి వాళ్ళలో మార్పు వచ్చిందో, నిన్న ఈరోజు చాలా మంచిగా ఉన్నాడు,
నేను అసలు అడగకుంటే తీసుకొచ్చి రప్పించాను నన్ను. ఇది పెద్ద మర్యాద.